పెద్దంబరపేట మున్సిపాలిటీ నుంచి పరిధిలో 14వ వార్డు కౌన్సిలర్గా జ్యోతి శంకర్ గౌడ్ గారు పోటీ చేస్తున్నాము. ప్రతి కాలనీకి పోతే ఫస్ట్ వచ్చింది డ్రైనేజు రోడ్ల సమస్యనే. గత 10 ఏళ్ల సంది ఉన్న ప్రభుత్వం కూడా ఏ ఒక్క రోడ్డు చేయలేదు. మత్తుగూడ కానీ శ్రీనివాస్ హిల్స్ కానీ కేతన్న కానీ మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, 10 ఏళ్ల సంది ఆయన పరిపాలిస్తున్నాడు. కానీ మత్తుగూడ విలేజ్ మన మున్సిపల్ జిహెచ్ఎంసీ బార్డర్లో ఉంది కాబట్టి అది దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. మరి కొనాకుందనే అశ్రద్ధనా మరి ఎవరు లేరని అశ్రద్ధన తెలియదు. కనీసం ఇందువరైనా కొన్ని లక్షల రూపాయలు పెట్టుకున్న వాళ్ళ అపార్ట్మెంట్లో కూడా రిజిస్ట్రేషన్ గురించి కూడా పట్టించుకున్న ఇది లేదు. మమ్మల్ని ఇట్లా మీరు ఒక అత్యధిక ఓటేసి మెజారిటీతో గెలిపిస్తే మా ఎంపీ గారు ఉన్నారు, ఆయన అధిష్టానం తీసుకుపోయి హైకమాండ్ దగ్గర తీసుకుపోయి మేము ఫస్ట్ మీ సమస్య కంపల్సరీ మేము తీరుస్తామని మా ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయి కంపల్సరీ అది రిజిస్ట్రేషన్ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. అది మొన్ననే శ్రీనివాస్ హిల్స్లో అసలు ఎమ్మెల్యే గారు మా ఏరియాకు ఉన్నారా లేరా అని కూడా మాకు తెలియదు. అదే ఎంపీ గారు గెలిచిన ఒక 2 నెలలకే ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చి శ్రీనివాస్ హిల్స్లో ఒక రోడ్డు శాంక్షన్ చేయించాడు. అది అయిపోయింది, ఇంకా సగం కూడా శాంక్షన్ చేయిస్తానని చెప్పాడు. మొన్న అడిగినాము, మళ్ళీ నెక్స్ట్ ఫండ్లో పెడతానన్నాడు. అలాగే ప్రతిదీ మేము గెలిస్తే మీరందరికీ మమ్మల్ని మా మీద దయ ఉంచి గెలిపిస్తే, మా హస్తం గుర్తుకు మీరు ఓటేసి గెలిపిస్తే శ్రీనివాస్ హిల్స్ కానీ కేతనయ్య కానీ మత్తుగూడ కానీ కంపల్సరీ పల్లవి ఇవన్నీ కంపల్సరీ ప్రతి సమస్యలు మేము తీర్చి కంపల్సరీ డెవలప్మెంట్లో మేము ముందుంటామని మేము ప్రతి ఒక్క ఓటర్స్కు అందరికీ అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళకి అందరికీ మేము విన్నవిస్తున్నాం. మేము ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి. నా పేరు బుర్రా జ్యోతి శంకర్ గౌడ్. నేను 14వ వార్డు నుండి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. మేము క్యాన్వసింగ్కి తిరగడం జరుగుతున్నది ఈ వారం రోజుల నుండి. అందరూ వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది చెప్పుకుంటున్నారు. మమ్మల్ని గనక అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపిస్తే గనక మేము మా వార్డుని తప్పకుండా అభివృద్ధి చేసుకుంటామని మనవి. అందరూ చేయి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మనవి. జై కాంగ్రెస్.